Gayatri, welcome to Signma 2.0. SSMB 29 ఈవెంట్ కు టైం దగ్గర పడుతూ ఉండటంతో ఫ్యాన్స్ లో జోష్ పెరుగుతోంది. ఒక్క అప్డేట్ లేకుండానే సినిమాని టాప్ లో ట్రెండ్ చేసిన ఫ్యాన్స్ ఇప్పుడు వరుస అప్డేట్స్ వస్తూ ఉండటంతో మరింతగా వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ మీద ముందు నుంచే భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలు డబుల్ చేసే రేంజ్ లో ఉంది SSMB 29 అనౌన్స్మెంట్ ప్లానింగ్. ఎలాంటి అప్డేట్ లేకుండా సినిమాను పట్టాలెక్కించిన రాజమౌళి తొలి ఈవెంట్ను నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో బిగ్ రివీల్ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఈవెంట్ డేట్, టైం, వెన్యూ మాత్రమే చెప్పిన మేకర్స్ అసలు వేదిక మీద ఏం రివీల్ చేస్తారు అన్నది క్లారిటీ ఇవ్వలేదు. టైటిల్ అనౌన్స్ చేయడం పక్కా అన్న ప్రచారం అయితే జరుగుతోంది. దీంతో పాటు వీడియో గ్లింప్స్, రిలీజ్ డేట్ కూడా రివీల్ చేస్తారన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ విషయంలో చాలా రోజులుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. వారణాసి అన్న టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అన్నది నిన్న మొన్నటి వరకు వినిపించిన న్యూస్. కానీ లేటెస్ట్ అప్డేట్ తర్వాత కొత్త రూమర్స్ తెరపైకొచ్చాయి. సంచారి సాంగ్ రిలీజ్ తర్వాత ఈ సినిమా టైటిల్ అదే అన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. అదే సమయంలో హీరో క్యారెక్టర్ పేరు రుద్ర అని, అదే సినిమా టైటిల్ గా ఫిక్స్ చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంలో జక్కన్న ప్లానింగ్ ఎలా ఉందో మరి. వెండి తెర మీద కెరియర్ స్లో అయిన బ్యూటీస్ అంతా సోషల్ మీడియాలో స్పీడ్ పెంచేస్తున్నారు. అప్పటి వరకు సినిమా అప్డేట్స్ మాత్రమే పోస్ట్ చేస్తూ వచ్చిన భామలు సడన్ గా గ్లామరస్ ఫోటోషూట్స్ తో పాటు వెకేషన్ అప్డేట్స్ ఇస్తూ ఫాలోవర్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. ఆన్లైన్ జోరు అవకాశాలు తెచ్చిపెడుతుందని నమ్మకంతో కష్టపడుతున్నారు. రత్తాలు రత్తాలు అంటూ మాస్ డాన్స్ తో తెలుగు ఆడియన్స్ ను ఊపేసిన రాయ్ లక్ష్మి సోషల్ మీడియాలో కాంట్రాస్ట్ గా కనిపిస్తున్నారు. అల్ట్రా మోడ్రన్ లుక్ లో, ఫారెన్ బ్యూటీస్ రేంజ్ లో, ఆన్లైన్ లో గ్లామర్ షో చేసేస్తున్నారు. ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్చల్ చేస్తున్నారు లక్ష్మీ రాయ్. ఎప్పటికప్పుడు వెకేషన్ ఫొటోస్ తో పాటు గ్లామరస్ ఫోటోషూట్ పిక్స్ ను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. సినిమా అప్డేట్స్ కన్నా ఈ ఫొటోసే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. గ్లామర్ ట్రెండ్స్ సంగతి పక్కన పెడితే ఆ మధ్య షాకింగ్ న్యూస్ తో ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన ఈ బ్యూటీ మళ్లీ సైలెంట్ అయిపోయారు. త్వరలోనే పెళ్లి కబురు చెబుతానంటూ హింట్ ఇచ్చిన రాయ్ లక్ష్మి తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. 2 ఏళ్లు దాటినా రాయ్ లక్ష్మి పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో పెళ్లి ఆలోచన వాయిదా వేశారా అన్న డిస్కషన్ జరుగుతోంది. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం రాయ్ లక్ష్మి అఫీషియల్ గా రియాక్ట్ అవ్వాల్సిందే. ఈ మధ్య కాలంలో బయోగ్రాఫికల్ మూవీ చేయడం అంటే రిస్క్ అన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు మేకర్స్. ఎంత జాగ్రత్తగా తీసినా రియల్ క్యారెక్టర్స్ నేపథ్యంలో తీసిన సినిమా మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఓ బైలింగ్వల్ మూవీ కూడా ఇలాంటి చిక్కుల్లోనే పడింది. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కాంతా. 1950 నాటి ఫిలిం ఇండస్ట్రీ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ అప్పటి స్టార్ హీరో పాత్రలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాంతా టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గతంలో ఇదే జాన్రాలో వచ్చిన మహానటి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కాంతా కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందన్న అంచనాలున్నాయి. అందుకే ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంది సినిమా యూనిట్. అంతా ఓకే అనుకున్న టైంలో సడన్ గా చిక్కుల్లో పడింది ఈ సినిమా. కాంతా షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే ఈ సినిమా లెజెండరీ ఆర్టిస్ట్ ఎంకే త్యాగరాజ భగవతార్ బయోపిక్ అన్న ప్రచారం జరుగుతోంది. చిత్ర యూనిట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోయినా టీజర్, ట్రైలర్స్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది అంటున్నారు ఆడియన్స్. ఈ టాకే ఇప్పుడు కాంతా సినిమాను చిక్కుల్లో పడేసింది. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ త్యాగరాజ భగవతార్ మనవడు బి త్యాగరాజన్ చెన్నై కోర్టులో పిటిషన్ వేశారు. ఫ్యామిలీ పర్మిషన్ లేకుండా భగవతార్ జీవితాన్ని తెర మీద చూపించే ప్రయత్నం చేస్తున్నారని, సినిమాలో వాస్తవాలను వక్రీకరించారని ఆయన ఆరోపించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైంలో ఈ వివాదం తెర మీదకు రావడంతో ఏం జరుగుతుందన్న టెన్షన్ మొదలైంది. ఈ వివాదాన్ని మేకర్స్ ఎలా డీల్ చేస్తారు? చెప్పిన డేట్కు సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుందా లేదా చూడాలి. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కి టైం అస్సలు కలిసి రావడం లేదు. ఒకప్పుడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా ఇండస్ట్రీని రూల్ చేసిన అమీర్ ఇప్పుడు సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ ఎదురు కావడంతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ బిగ్ హిట్ చూసి చాలా కాలమవుతోంది. చివరగా దంగల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆమీర్ ఆ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మళ్లీ చూడలేదు. 10 ఏళ్లుగా సక్సెస్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా టైం కలిసి రావడం లేదు. లాంగ్ గ్యాప్ తర్వాత లాల్ సింగ్ చెద్దా సినిమా చేసిన ఆమీర్ కు బిగ్ షాక్ తగిలింది. భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా మినిమం బజ్ కూడా క్రియేట్ చేయలేకపోవడంతో డైలమాలో పడిపోయారు ఆమీర్. మరోసారి లాంగ్ బ్రేక్ తీసుకుని రీసెంట్ గా సితారే జమీన్ పర్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు. హిట్ ఫార్ములాతో తెరకెక్కిన ఈ సినిమా కూడా ఆమీర్ కెరీర్ ను ట్రాక్ ఎక్కించలేకపోయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సితారే జమీన్ పర్ ఫ్లాప్ అవడంతో నిర్మాతగాను నష్టపోయారు ఆమీర్.
అందుకే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నారు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ఆల్రెడీ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ను అనౌన్స్ చేసిన ఆమీర్ ఇప్పుడు ఆ సినిమా చేయాలా వద్దా అన్న డైలమాలో ఉన్నారు. ప్రయోగాలు పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో మళ్లీ కమర్షియల్ ఎలిమెంట్స్ లేని బయోపిక్ జోలికి వెళ్లడం అవసరమా అన్న ఆలోచనలో ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్ నుంచి ఆమీర్ ఎప్పుడు బయటపడతారో చూడాలి. సీనియర్ బ్యూటీస్ అంతా నెమ్మదిగా సైడ్ అవుతుంటే మిల్కీ బ్యూటీ మాత్రం మళ్ళీ స్పీడ్ పెంచుతున్నారు. ఆ మధ్య అవకాశాలు లేక ఇబ్బంది పడ్డ ఈ భామ ఇప్పుడు వరుస సినిమాలు లైన్లో పెట్టి స్పీడ్ చూపిస్తున్నారు. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే స్పెషల్ సాంగ్స్ తోనూ హల్చల్ చేస్తున్నారు మిల్కీ బ్యూటీ. కొద్ది రోజుల క్రితం తమన్నా సిల్వర్ స్క్రీన్ జర్నీ క్లైమాక్స్ కు వచ్చేసిందన్న టాక్ గట్టిగా వినిపించింది. తమన్నా కూడా ఎక్కువగా ఓటీటీ ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడంతో నిజంగానే బ్యూటీకి అవకాశాలు రావడం లేదేమో అనుకున్నారు ఫ్యాన్స్. కానీ షార్ట్ గ్యాప్ తర్వాత మళ్లీ స్పీడ్ పెంచారు తమన్నా. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ఛాన్స్ కొట్టేశారు తమ్ము. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు. గతంలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన సినిమాలన్నీ సెన్సేషనల్ హిట్ అయ్యాయి. అందుకే ఆ సెంటిమెంట్ చిరు విషయంలో కూడా రిపీట్ అవుతుందన్న నమ్మకంతో ఉంది యూనిట్. బాలీవుడ్ లోనూ ఫుల్ బిజీగా ఉన్నారు మిల్కీ బ్యూటీ. రేజ్ 2లో స్పెషల్ సాంగ్ చేసిన ఈ భామ రేంజర్ సినిమాలో అజయ్ దేవగన్ కు జోడీగా నటిస్తున్నారు. నో ఎంట్రీ 2తో పాటు జాన్ అబ్రహం లీడ్ రోల్లో రూపొందుతున్న మారియా ఐపీఎస్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేశారు. ఇంత బిజీలోనూ స్పెషల్ సాంగ్స్ కు టైం ఇస్తున్నారు. మిల్కీ బ్యూటీ కెరీర్ సడన్ గా స్పీడ్ అందుకోవడం వెనుక రీజన్ ఏంటన్న విషయంలో చాలా వర్షన్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో సౌత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే బ్యూటీస్ పెద్దగా లేకపోవడంతో ఎక్కువగా తమన్నాను సెలెక్ట్ చేసుకుంటున్నారు మేకర్స్. అదే సమయంలో గ్లామర్ షో పరంగానూ తమన్నా తగ్గేదేలే అనడం కూడా ఈ బ్యూటీ కెరీర్ కు హెల్ప్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో రేపు కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.